ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో ఈరోజు తిరుమల దర్శనం యొక్క వివరాలను గురించి, అలాగే అలిపిరి మెట్ల మార్గం దర్శనం టికెట్లు ఇస్తున్నారా లేదా, వాటి యొక్క పూర్తి వివరాలు తెలియజేయమని చాలామంది భక్తులు అడుగుతున్నారండి. కనుక వాటి యొక్క వివరాలను గురించి, అలాగే భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాం. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే సెప్టెంబర్ 28వ తేదీన తిరుమలలో స్వామివారిని మొత్తం 71,133 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 35,502 మంది భక్తులైతే తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలోని శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,28,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారండి. ఇలా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్ళే ఫ్రీ దర్శనానికి ప్రస్తుతం 24 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వ దర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్లే భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనానికి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఇక ఈరోజు కూడా చిన్నపిల్లల సుపదం ఇన్ఫాంట్ దర్శనం అనేది ఉందండి. ప్రస్తుతం సుపదం ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం, అలాగే విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు కూడా దర్శనానికి 1 గంట సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. ఇప్పుడు ఈరోజు ఆదివారం కాబట్టి సెలవు రోజు భక్తుల యొక్క రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్లోకి ఎంటర్ అయ్యే భక్తులకు మొత్తం దర్శనమై బయటికి రావడానికి 24 గంటల సమయం అంటే ఒక రోజు మొత్తం పడుతోంది. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించారు. ఇప్పుడు తిరుపతిలోని అలిపిరి మెట్ల మార్గం అనేది ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుందండి. ఈ అలిపిరి మెట్ల మార్గంలో దర్శనం టికెట్ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా కూడా నడిచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. అయితే అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారి కోసం కిందనే తిరుపతిలోని అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ప్రతిరోజు తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఉచిత సర్వ దర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తున్నారండి. ఈ టికెట్లు కావాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. ఆధార్ కార్డు ఉంటేనే ఈ టికెట్లను మీకు కేటాయిస్తారు. అయితే మీరు ముందు రోజు రాత్రి నుంచి ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే క్యూ లైన్లో ఉంటేనే మీకు ఖచ్చితంగా టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుందండి. ఎందుకంటే తెల్లవారుజామున 1 లేదా 2 గంటల నుంచి ఈ సర్వదర్శనం టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి 2 లేదా 3 గంటల లోపే దర్శనం టికెట్లన్నీ కూడా ఫుల్ అయిపోతాయండి. కాబట్టి ఖచ్చితంగా ముందు రోజు రాత్రి నుంచి మీరు క్యూ లైన్లో ఉన్నట్లయితేనే మీకు ఈ టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. ఈ సర్వదర్శనం టికెట్లను తీసుకొని దర్శనానికి వెళ్ళిన భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం అనేది పడుతోందండి. ప్రస్తుతం ఈ అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో ఇచ్చే సర్వదర్శనం టికెట్లను తీసుకొని మీరు మెట్ల మార్గంలో నడిచి అయినా వెళ్ళొచ్చు లేదా బస్సులో అయినా వెళ్ళొచ్చు. ఇవండి అలిపిరి మెట్ల మార్గం దర్శనం టికెట్ల యొక్క పూర్తి వివరాలు. ఇప్పుడు భక్తులు అడిగే కొన్ని ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలను, వాటి యొక్క సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు జనవరి నెల శ్రీవాణి డోనర్ కోటా ఎప్పుడు బుక్ చేసుకోవాలి ప్లీజ్ రిప్లై అని అడిగారండి. జనవరి నెలకు సంబంధించిన డోనర్ కోటాను మరియు జనవరి నెలకు సంబంధించిన అన్ని రకాలైన దర్శనం టికెట్లను కూడా అక్టోబర్ నెల చివరి వారంలో విడుదల చేస్తారండి. కరెక్ట్గా ఏ తేదీన విడుదల చేస్తారనేది టీటీడీ వారి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నేను ముందుగా మన ఛానల్లో మీకు తెలియజేస్తాను. అలాగే మేము తిరుమలకి డిసెంబర్ 14వ తేదీన 300 రూపాయల దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాము. మళ్ళీ శ్రీవారి మెట్టు దగ్గర ఎస్ఎస్డి టికెట్స్ తీసుకొని 13వ తేదీన దర్శనం చేసుకోవచ్చా అని అడిగారు. అవునండి, మీరు 13వ తేదీన సర్వదర్శనం టికెట్తో వెళ్ళొచ్చు, మరియు 14వ తేదీన 300 రూపాయల దర్శనం కూడా చేసుకోవచ్చు. 2 వేరు రకాలైన దర్శనం టికెట్లు కాబట్టి మీరు 2 సార్లు కూడా దర్శనానికి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు దివ్య దర్శనం టికెట్స్ ఎక్కడ ఇస్తారు అని అడిగారండి.
ఒకప్పుడు కాలినడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టికెట్లను ఇచ్చేవారండి. ప్రస్తుతం అందరికీ కూడా వెహికల్స్లో వెళ్ళేవారికి కానీ లేదా నడిచి వెళ్ళేవారికి కానీ అందరికీ కూడా సర్వదర్శనం టికెట్లను మాత్రమే టీటీడీ వారు కేటాయిస్తున్నారు. శ్రీవారి మెట్ల దగ్గర అయితే శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్లోనే ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను కేటాయిస్తారండి. 1-2 గంటల్లోపే ఫుల్ అయిపోతాయి. వాటిని తీసుకొని మీరు శ్రీవారి మెట్ల మార్గంలో నడిచి వెళ్ళొచ్చు. ఇక అలిపిరి మెట్ల మార్గం సమాచారం అనేది ఈ వీడియోలో చెప్పాను, చూడండి. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధంగా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే మన ఛానల్లోని కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.